తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత రసవత్తరంగా సాగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎన్నికల కమిషన్ వివరాల ప్రకారం అర్ధరాత్రి 12 గంటల వరకు సుమారు 78.36% పోలింగ్ జరిగింది. ఇక ఫలితాల కోసం ప్రజా తీర్పు కోసం జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. ఈ సమయంలో పిఠాపురం నియోజకవర్గంలో ముద్రగడ వర్సెస్ జనసేన వ్యవహారం మరొక మలుపు తీసుకుంది. పోలింగ్ పూర్తవగానే టార్గెట్ ముద్రగడ అంశాన్ని జనసేన స్టార్ట్ చేసేసింది. అవును, ఆంధ్రప్రదేశ్ లో తాజాగా పోలింగ్ ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం మీద అత్యంత హాట్ టాపిక్ గా మారిన నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇంకా గట్టిగా చెప్పాలి అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారి దృష్టి కూడా ఈ నియోజకవర్గంపై నెలకొలిందని చెప్పిన అతిశయోక్తి లేదు. దీనికి కారణం ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉండడం ఒక కారణం కాగా, పవన్ ను ఓడించకపోతే పేరు మార్చుకుంటాను అని ముద్రగడ ప్రకటించడం మరొక కారణం. ఇందులో భాగంగా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫిక్స్ అవ్వగా, ఒకవేళ పవన్ ను ఓడించకపోతే తన పేరును మార్చుకుంటారని ముద్రగడ ఛాలెంజ్ చేశారు. ఈ నేపథ్యంలో పిఠాపురంలో భారీగా పోలింగ్ నమోదైందని, అర్ధరాత్రి వరకు ఓటర్లు క్యూ లైన్ లో ఉండి ఓటు వేశారని, సుమారు 80% వరకు పోలింగ్ నమోదైందని, అది తమ విజయానికి సంకేతమని జన సైనికులు భావిస్తున్నారు. దీంతో ఫలితాలు అధికారికంగా విడుదల చేసి మెజారిటీ ప్రకటించడమే తరువాయని, గెలుపు ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయిందని చెబుతున్నారని తెలుస్తోంది. ఈ ఉత్సాహంలో ముద్రగడను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ర్యాగింగ్ స్టార్ట్ చేసేశారు. ఇందులో భాగంగా ముద్రగడ పద్మనాభరెడ్డి గారి నామకరణ మహోత్సవ ఆహ్వాన పత్రిక అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. ఈ మేరకు పత్రికలు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తున్నారు. ఆ ఆహ్వాన పత్రికలో అందరికీ నమస్కారం అండి, నూతన నామకరణ మహోత్సవం కాపు సోదర సోదరి మనులందరికీ ప్రత్యేక ఆహ్వానమండి. 2024 జూన్ 4న సాయంత్రం 6 గంటల నుంచి తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో అని మొదలు పెట్టారు. అనంతరం ఏమండి మరి 2024 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఘన విజయం సాధించిన తరువాత తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటారని మాట ఇచ్చిన పెద్ద ఆయన అతని మాటపై నిలబడతారని మాకు నమ్మకం ఉందండి. కావున అందరూ వచ్చి ఈ మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా మా ప్రార్థన. గమనిక, మీ ఉప్మా కాఫీలు మీరే తెచ్చుకోవాలండి అంటూ గోదావరి జిల్లా వెటకారాన్ని దట్టించి ఒక ఆహ్వాన పత్రికను ఆన్లైన్ లో వదిలారు. దీంతో ఇప్పుడు ఆ వ్యవహారం నెట్టింట రచ్చరచ్చగా మారింది. కాగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటారని ముద్రగడ సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ కాపుల కోసం ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. పవన్ సినిమాలలో నటించాలని, రాజకీయాల్లో కాదని ఎద్దేవా చేశారు. త్వరలోనే జనసేన పార్టీ ప్యాకప్ కావడం ఖాయమని జోస్యం చెప్పారు. దీంతో పోలింగ్ అనంతరం జన సైనికులు ఇలా నెట్టింట రచ్చ చేస్తున్నారు.